Hello friends, welcome to Raghavendra coaching online coaching classes. Today in this class we are going to discuss about the Indian economy. Indian economy గురించి ఫస్ట్ మనం బేసిక్స్ తెలుసుకొని దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏందో తెలుసుకొని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ చూస్తే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇవ్వచ్చు ఇండియన్ ఎకనామీ ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 2 కనుక తీసుకున్నట్లయితే గ్రూప్ 2లో ఇండియన్ ఎకనామీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు చూస్తే గ్రూప్ 3లో మనకు మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయి? గ్రూప్ 3లో మనకు టోటల్గా 3 పేపర్స్ కనిపిస్తాయి. 3 పేపర్స్లో మనకు ఈచ్ పేపర్ క్యారీస్ 50 మార్క్స్ అని చెప్పేసి అంటారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 50 మార్క్స్ అని అన్నా కూడా కానీ యాక్చువల్లీ ఇండియన్ ఎకనామీకి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది అనమాట. అంటే మనం 2016 గ్రూప్ 2 పేపర్ కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకనామీ నుండి 50 క్వశ్చన్స్ మాత్రమే రాలేదు. అరౌండ్ 70 to 75 క్వశ్చన్స్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా? అలా ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకి ఏంటంటే ఇండియన్ ఎకనామీ నుండి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ మనం ఇండియన్ ఎకనామీ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఇండియన్ ఎకనామీలో వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఓకేనా? మనం వాట్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ అని చెప్పేసి ఉంటే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్లానింగ్ కమిషన్ నుండి ఇప్పటి వరకు కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది, రైట్? కాబట్టి ప్లానింగ్ కమిషన్ అసలు నెగ్లెక్ట్ చేయదు. ప్లానింగ్ కమిషన్ అనేది ఫస్ట్ మనం ఇండియన్ ఎకనామీలో మన ఫస్ట్ చాప్టర్ ఏం చదువుతామంటే మనం ప్లానింగ్ కమిషన్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ది సెకండ్ చాప్టర్, ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ కనుక తీసుకున్నట్లయితే మనం సెకండ్ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తామమ్మా. వాట్ డు వి డిస్కస్? నేషనల్ ఇన్కమ్, రైట్? ప్లానింగ్ కమిషన్, నేషనల్ ఇన్కమ్. ఓకే, ఇది సెకండ్ చాప్టర్. థర్డ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్? అన్ఎంప్లాయ్మెంట్ 2016 గ్రూప్ 2 పేపర్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. అన్ఎంప్లాయ్మెంట్ మీద దాదాపు ఒక 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ తర్వాత మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే పావర్టీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. పావర్టీ అంటే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ది పావర్టీ. ఓకేనా? దీంట్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పావర్టీ, అసలు పావర్టీ అంటే ఏంటిది, ఎంతమంది ఖర్చు పెడితే పూర్ పీపుల్, ఎంతమంది ఖర్చు పెట్టకుంటే పూర్ పీపుల్ కాదు, లాంటి విషయాలన్నీ మనం ఇక్కడ చదువుతాం అనమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఇన్ఫ్లేషన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? అంటే దాంట్లో నుండి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటిది, తర్వాత కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, తర్వాత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటిది, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. తర్వాత 6th ప్లేస్లో మనం చూసినట్టయితే మానిటరీ పాలసీ గురించి చదువుతాం. ఈ మానిటరీ పాలసీలో మనకి ఏమొస్తాయంటే రెపో రేట్ అంటే ఏంటిది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటిది, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో SLR అంటే ఏంటిది, ఇటువంటి విషయాలన్నీ మనకు మానిటరీ పాలసీలో వస్తాయి అన్నమాట. తర్వాత మనం ఏం డిస్కస్ చేస్తామంటే మనం ట్యాక్స్ సిస్టమ్ ఇన్ ఇండియా. వీల్ బి డిస్కసింగ్ అబౌట్ ది ట్యాక్స్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే, ట్యాక్స్ సిస్టమ్ ఇన్ ఇండియా. వాట్ ఈస్ అ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ వాట్ ఈస్ అ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ హౌ ఆల్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ మెర్జ్డ్ ఇంటూ GST అంటే మనం GST గురించి కూడా చదువుతాం. తర్వాత ఏదైతే మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందో ఇన్కమ్ ట్యాక్స్లో భాగంగా వచ్చిన న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఏంటి, ఇటువంటి విషయాలు మనం ఎక్కడ చదువుతామంటే విల్ బి రీడింగ్ దిస్ ఇన్ అవర్ ట్యాక్స్ సిస్టమ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ది ల్యాండ్ రిఫార్మ్స్ గురించి చదువుతాం మనం. ఓకేనా? we will be discussing about land reforms తర్వాత we will be discussing about the budget గురించి డిస్కస్ చేస్తాం. మనకు అందరికీ తెలుసు ఇన్ ఎవ్రీ ఎగ్జామ్ విల్ బి గెటింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ బడ్జెట్ అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఎట్ లాస్ట్ we will be discussing about the government schemes. ఎస్, we will be discussing about the government schemes. ఇలా ఈ 10 టాపిక్స్కి కనుక మనం క్లియర్గా కంప్లీట్ చేసినట్లయితే ఇండియన్ ఎకనామీని మనం మొత్తం చదివిన వాళ్ళం అవుతాం. మన ఇండియన్ ఎకనామీ పోర్షన్ అనేది క్లియర్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఎనీ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో ఏముంది, ఆ సబ్జెక్ట్ యొక్క సిలబస్ ఏంది, వాట్ ఈస్ ద స్కోప్ అండ్ వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని చదువుకున్న తర్వాతనే మనకు సిలబస్ మీద ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే మనం దాన్ని చదవడం స్టార్ట్ చేయాలి. ఓకే, రైట్? ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. ఇదంతా మీరు నోట్స్లో రాసుకోండి సో దట్ యూ విల్ హ్యావ్ ఏ క్లారిటీ, రైట్? ఇప్పుడు ఇన్ దిస్ క్లాస్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ చాప్టర్, రైట్? మన ఫస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. బట్ మన ఫస్ట్ చాప్టర్ని స్టార్ట్ చేసే కంటే ముందు దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు నో. ఫస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్, నేనేమని అజ్యూమ్ చేస్తున్నా అంటే ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎకనామిక్స్. మీకు ఎకనామిక్స్ గురించి ఏమీ తెలియదు అని నేను అజ్యూమ్ చేసి మీరు CEC కానీ BAలో ఎకనామిక్స్ కానీ కూడా చదవలేదు అని నేను అజ్యూమ్ చేసుకొని నేనేమని చెప్తున్నా అంటే ఐఎమ్ టెలింగ్ ద బేసిక్స్ అబౌట్ ఎకనామిక్స్. దట్ బేసిక్స్ తెలవడం చాలా ఇంపార్టెంట్, రైట్? కాబట్టి బేసిక్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ విల్ బి అండర్స్టాండింగ్. అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే మనం ఏం చదువుతాం అంటే యాన్షియంట్ టైంలో ఏం జరిగింది, హౌ రూలర్స్ కేమ్, హౌ దే ఇన్వేడెడ్ అండ్ హౌ వన్ కింగ్డమ్ అటాక్డ్ ఆన్ ది అదర్ కింగ్డమ్ అని చెప్పేసి హిస్టరీలో చదువుతాం.
ఇన్ ద సేమ్ వే ఒకవేళ జాగ్రఫీ గురించి తీసుకుంటే వాట్ ఆర్ మౌంటైన్స్, వాట్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్, వాట్ ఆర్ రివర్స్, వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ రివర్స్, వాట్ ఈస్ దిస్ విండ్, ఇటువంటి విషయాలన్నీ జాగ్రఫికల్ థింగ్స్ అని మనం జాగ్రఫీ అనే టాపిక్లో చదువుతాం. దెన్ వాట్ ఆర్ వి స్టడీయింగ్ ఇన్ ఎకనామిక్స్, ఓకేనా. ఈ ఎకానమీ అనే సబ్జెక్ట్లో మనం ఏం చదువుతా ఉన్నాం అనేది మనము త్రూ డెఫినేషన్స్ అండ్ త్రూ సమ్ ఇమేజెస్ విల్ బి గెటింగ్ టు నో, రైట్. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ, రైట్, ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్, ఫస్ట్ ద క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే ఏంటిది, అండ్ ఇన్ ఎకనామిక్స్ వాట్ ఆర్ వి స్టడీయింగ్, ఓకేనా. ఎకనామిక్స్ అంటే ఏంటి, అసలు ఎకనామిక్స్లో మనం ఏం చదువుతూ ఉన్నాం అనేది మనం తెలుసుకోవాలి. దానికి మనకు చూస్తే ఇక్కడ ఫస్ట్ మనకు బేసిక్గా తెలియాల్సింది ఏంటంటే ఎకనామిక్స్ అనే టర్మ్ ఏ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అయింది, ఓకేనా. ఈ ఎకనామిక్స్ అనే టర్మ్ ఏ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అయిందంటే మనకు దాని ఆన్సర్ ఏంది, గ్రీక్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అయింది. చాలాసార్లు ఇంత సింపుల్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్స్లో రావడం జరిగింది, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కుడ్ నాట్ అటెంప్ట్ దిస్ ఆన్సర్ ఆల్సో, ఓకేనా. మనకు ఎకనామిక్స్ అనే టర్మ్ ఏ లాంగ్వేజ్ నుండి వచ్చిందనే ఫస్ట్ క్వశ్చన్కి మన ఆన్సర్ ఏంటిది, ఇది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి రావడం జరిగింది. ఫస్ట్ థింగ్, ఏ వర్డ్ గ్రీక్లో ఏ వర్డ్ అంటే ఓయికోనోమోస్ అనే గ్రీక్ వర్డ్ నుండి మనకు ఎకనామిక్స్ అనే వర్డ్ అనేది డిరైవ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎకో అంటే ఇంగ్లీష్ వర్డ్ అయిన ఎకనామిక్స్, ఇప్పుడు ఓయికోనోమోస్ నుంచి ఎకనామిక్స్ అనే వర్డ్ వచ్చింది. ఆ ఎకనామిక్స్ వర్డ్కి మీనింగ్ ఏంటంటే ఎకో అంటే ఏంటి లేదు, హౌస్ హోల్డ్ అంటే మన ఇల్లు, ఎకో అంటే హౌస్ హోల్డ్. తర్వాత నోమోస్ అంటే అకౌంటింగ్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో మన హౌస్ హోల్డ్లో, మన ఇంట్లో, మన ఇంటి ఖర్చులకు మనం పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో, మన ఇంటి అవసరాలకు మనం ఏదైతే డబ్బును స్పెండ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్స్ అని చెప్పేసి మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనం యాడమ్ స్మిత్ని ఏమంటున్నాం, యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ మిస్టర్ యాడమ్ స్మిత్ ఓవర్ హియర్. ఇతన్ని మనం యాడమ్ స్మిత్ని మనం ఏమంటున్నామంటే వి కాల్ మిస్టర్ యాడమ్ స్మిత్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. యాక్చువల్లీ వై ఆర్ వి కాలింగ్ యాడమ్ స్మిత్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అనేది మనం ఈ స్లైడ్లో క్లియర్గా తెలుసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు, ఫస్ట్ యాడమ్ స్మిత్. తర్వాత హీ రోట్ ఎ బుక్. We are calling Adam Smith as a father of economics because he wrote a book, ఓకేనా. అసలు ఆ బుక్లో ఏముంది, సో దట్ హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఒక బుక్ రాయడం వల్ల ఒక మనిషిని మనం ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని అంటున్నామంటే ఆ బుక్లో అంతగానం ఏముందో మనం తెలుసుకోవాలి, రైట్. ఫస్ట్ ఆ బుక్ పేరు ఏంటో చూడండి. ఆ బుక్ పేరు ఏంటంటే వెల్త్ ఆఫ్ నేషన్స్. ద బుక్ విచ్ ఈజ్ రిటన్ బై యాడమ్ స్మిత్ ఈజ్ నోన్ యాజ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. అది షార్ట్కట్లో. మొత్తం ఏంటిది అంటే an enquiry into the causes and wealth of nations. ఏంటిది, an enquiry into the causes and wealth of nations అనే బుక్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే దట్ ఈస్ మిస్టర్ యాడమ్ స్మిత్. ఈ బుక్ ఇతను రాసిన తర్వాత హీ వాస్ కాల్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, రైట్. ఆ బుక్లో అతను ఏం చెప్పిండంటే హీ డిస్క్రైబ్డ్ అబౌట్ ది ఫ్రీ మార్కెట్ ఎకానమీ, ఓకేనా. యాడమ్ స్మిత్ ఏం చెప్పిండంటే ఆ బుక్లో, అంటే ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్లో యాడమ్ స్మిత్ దేని గురించి చెప్పడం జరిగిందంటే హీ టోల్డ్ us అబౌట్ ది ఫ్రీ మార్కెట్ ఎకానమీ. నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అ ఫ్రీ మార్కెట్. యాక్చువల్లీ వాట్ ఈజ్ అ ఫ్రీ మార్కెట్ అనే దానికి మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. లెట్ us say that ఫస్ట్ థింగ్ మనకు తెలవాల్సింది ఏంటంటే ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ని యాడమ్ స్మిత్ 1776లో రాయడం జరిగింది, ఓకేనా. 1776లో రాయడం జరిగింది. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాడమ్ స్మిత్ ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ యూఎస్ఏకి సంబంధించిన సర్కమ్స్టాన్సెస్ గురించి రాయడం జరిగింది, ఓకేనా. అంటే యూఎస్ఏలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ రాయడం జరిగింది. ఫస్ట్ మనం యూఎస్ఏ గురించి చూసినట్లయితే ఇప్పుడైనా అప్పుడైనా యూఎస్ఏ ఇస్ ఎ వెరీ బిగ్ కంట్రీ. వెన్ కంపేర్ టు ఇండియా ఆల్సో యూఎస్ఏ ఇస్ ఎ వెరీ బిగ్ కంట్రీ, అవునా కదా. అక్కడ కంట్రీ అనేది చాలా పెద్దది అండ్ ద పాపులేషన్ ఆఫ్ యూఎస్ఏ ఈజ్ ఆల్సో వెరీ వెరీ లెస్, అవునా కదా. అంటే మన దేశం చూసినట్టయితే మన కంట్రీ చిన్నది, పాపులేషన్ ఎక్కువ. ఆన్ ద కాంట్రారీ యూఎస్ఏ కంట్రీ చాలా పెద్దది అండ్ ద పాపులేషన్ ఈజ్ ఆల్సో వెరీ లెస్, అవునా కదా. కాబట్టి వన్ థింగ్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, చాలా రిసోర్సెస్ అనేది యూఎస్లోనే అలానే ఉన్నాయి, ఓకేనా. యూఎస్ఏలో కంట్రీ పెద్దగా ఉంది, పాపులేషన్ తక్కువ ఉన్నారు కాబట్టి రిసోర్సెస్ అలానే ఉన్నాయి అండ్ నో బడీ ఈజ్ ప్రాపర్లీ యూటిలైజింగ్ దోస్ రిసోర్సెస్, ఓకేనా. ఎవరు కూడా ప్రాపర్గా ఈ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోలేదు. అటువంటి సిచ్యువేషన్లో ఏం జరగాలి అంటే అటువంటి సిచ్యువేషన్లో యాడమ్ స్మిత్ ఏం చెప్పినంటే సంబడీ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ఏ ఇండస్ట్రీ. ఎవరో ఒకరు ఫీల్డ్లోకి దిగి ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లెట్ us say మీరే ఒక ఇండస్ట్రీ పెట్టి అనుకుందాం. మీరు ఇండస్ట్రీ పెట్టి సమ్ ఎక్స్ అనే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. మీరు ఒక ఇండస్ట్రీ పెట్టి ఎక్స్ అనే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, అంటే తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు
ఈ వస్తువుని తయారు చేయడానికి మనం ఇండస్ట్రీ పెట్టినాం. ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీ వస్తువుని తయారు చేస్తుందా? నో. వాట్ వీ నీడ్ లేబర్. ఎవరు కావాలి మనకు లేబర్ కావాలి. ఓకేనా. మరి ఈ ఇండస్ట్రీలో పనిచేసినందుకు మనం లేబర్కి ఏమి ఇస్తాం? వి గివ్ వేజెస్ అనొచ్చు లేదా శాలరీస్ అనొచ్చు. వీ కెన్ సే ఇట్ యాజ్ వేజెస్ ఆర్ సాలరీస్. వేజెస్ అనొచ్చు లేదా సాలరీస్ అనొచ్చు. వేజెస్ కావచ్చు, సాలరీస్ కావచ్చు. మనం ఎవరికి ఇస్తున్నాం? ఇక్కడ లేబర్కి ఇస్తున్నాం. ఓకేనా. ఇలా ఈ మనీ రావడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే చూడండి, లెట్ us say ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఈ ఏ అనే పర్సన్ అప్పటి వరకు అన్ఎంప్లాయ్. హీ డజంట్ హ్యావ్ ఎనీ వర్క్. ఓకేనా. హీ ఈజ్ నాట్ వర్కింగ్ ఎనీవేర్. కాబట్టి అతని దగ్గర మనీ ఉంటుందా? ఉండదు. హీ డజంట్ హ్యావ్ సింగిల్ రూపీ ఆల్సో. అంతే కదమ్మా. అతను వర్క్ చేయట్లేదు కాబట్టి అతని దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇక్కడ ఎక్స్ అనే ప్రోడక్ట్ తయారు చేయడం కోసం ఒక ఇండస్ట్రీని పెట్టడం జరిగింది. ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఈ ఏ అనే పర్సన్ పోయి ఈ ఇండస్ట్రీలో లేబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే అతను లేబర్గా జాయిన్ అయ్యిండో అతనికి మనం ఏమి ఇస్తున్నాం? వేజెస్ లేదా శాలరీస్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు అతనికి ఏమవుతుంది? హీఈస్ గెట్టింగ్ సమ్ మనీ. అతనికి డబ్బులు రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అతనికి డబ్బులు రావడం స్టార్ట్ అయిందో అతను మెల్లగా అతనికి కావాల్సిన నెసెసిటీస్ అన్ని కొనుక్కోడా? అతనికి చెప్పులు కావాలి కావచ్చు, చెప్పులు కొనుక్కుంటాడు. బట్టలు కావాలి కావచ్చు, బట్టలు కొనుక్కుంటాడు. టీవీ కావాలి కావచ్చు, టీవీ కొనుక్కుంటాడు. రిఫ్రిజిరేటర్ కావాలి కావచ్చు, రిఫ్రిజిరేటర్ కొనుక్కుంటాడు. ఎలా కొనుక్కుంటాడు? ఎందుకంటే ఇక్కడ అతను పని చేస్తుండు కాబట్టి. అసలు పని ఎలా చేస్తుండో అంటే ఎవరో ఒకరు ఇండస్ట్రీ పెట్టిండ్రు కాబట్టి. ఇక్కడ వరకు క్లియర్ కదా. అయితే ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే ఏంటంటే యాడమ్ స్మిత్ ఏం చెప్తుండంటే మార్కెట్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. వాట్ డస్ ఇట్? ఫ్రీ అనే పదానికి మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద మార్కెట్ అని చెప్పేసి యాడమ్ స్మిత్ అంటున్నాడు. గవర్నమెంట్ ఎందుకు ఇంటర్ఫియర్ కావద్దు అంటే వెన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్స్, ఎక్కడికైనా గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొని వస్తుంది. ఓకేనా. గవర్నమెంట్ ఏం చేస్తుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తీసుకొని వస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చినప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఇక్కడ ఇండస్ట్రీ పెట్టిండో ఆ ఇండస్ట్రీ పెట్టిన పర్సన్కి అక్కడ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ పోతే అతను ఈ ఇండస్ట్రీని క్లోజ్ చేస్తాడు. అతను ఆ ఇండస్ట్రీని కనుక క్లోజ్ చేసినట్లయితే ఇక్కడ ఏ అనే పర్సన్ ఎవరైతే ఇక్కడ వర్క్ దొరికిందో ఆ పర్సన్కి వర్క్ దొరకకుండా పోతుంది. దానివల్ల అతని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. కాబట్టి యాడమ్ స్మిత్ ఏమంటున్నాడంటే గవర్నమెంట్ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా మార్కెట్లోకి ఇంటర్ఫియర్ కావద్దు. మార్కెట్ తనంతట తానుగానే అన్ని పనులు చేసుకుంటూ పోతుంది. గవర్నమెంట్ కేవలం గవర్నెన్స్ మాత్రమే చేయాలి తప్ప మార్కెట్ ఫీల్డ్లోకి ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పేసి ఎవరంటా ఉన్నారు? ఇక్కడ మనకి యాడమ్ స్మిత్ అంటా ఉన్నాడు. కాబట్టి ఈ థియరీని అప్పుడున్న ప్రపంచం మొత్తం ఒక బైబుల్ ఫాలో అయినట్టు ఫాలో అవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ థియరీని ఫాలో అవడం జరిగింది. ఈ థియరీనే మనం ఏమంటామంటే ఇక్కడ మీరు ఉన్నది నోట్ డౌన్ చేసుకోండి. ఈ థియరీనే మనం ఏమంటామంటే లాజెస్ ఫెయిరీ ఎకానమీ అంటాం. లాజెస్ ఫెయిరీ ఎకానమీ అని చెప్పేసి అంటాం. ఓకేనా. లాజెస్ ఫెయిరీ ఎకానమీ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాడమ్ స్మిత్ ఇచ్చిన డెఫినేషన్ని మనం ఏమంటున్నామంటే వి కాల్ ఇట్ యాజ్ ది వెల్త్ డెఫినేషన్. ఏమంటున్నాం? వి కాల్ ఇట్ యాజ్ ది వెల్త్ డెఫినేషన్. ఓకేనా. మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది యాడమ్ స్మిత్ ప్రపోజ్ చేసిన థియరీ పేరేంటి లేదా యాడమ్ స్మిత్ ప్రపోజ్ చేసిన డెఫినేషన్ ఏంటిదంటే యాడమ్ స్మిత్ ప్రపోజ్ వెల్త్ డెఫినేషన్. వెల్త్ని తెలుగులో ఏమంటాం? సంపద అంటాం. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇన్కమ్కి వెల్త్కి కూడా డిఫరెన్స్ తెలియదు. ఓకేనా. ఇన్కమ్ అండ్ వెల్త్ అనేది సేమ్ అనుకుంటారు. ఇన్కమ్ అంటే ఏంటిదంటే ఎవరైనా పర్సన్ వర్క్ చేస్తే ఆ వర్క్ చేసినందుకు అతనికి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జాబ్ చేస్తుంటే జాబ్కి అతనికి శాలరీ వస్తుంది. దట్ ఈజ్ ఇన్కమ్. అండ్ వెల్త్ అంటే ఏంటంటే నీకున్న అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక పెద్ద బిల్డింగ్ కట్టి రెంట్కి ఇచ్చేసి అతని ఇంట్లో ఖాళీగా కూర్చున్నా కూడా నెలకు అతనికి డబ్బులు వస్తూనే ఉంటాయి. దాన్ని వెల్త్ అంటాం. అదే ఇన్కమ్ అంటే ఏంటిది? ప్రతి నెల నువ్వు కష్టపడితే వచ్చే డబ్బును ఇన్కమ్ అంటాం. నువ్వు ఖాళీగా కూర్చున్నా, నీకు ఒక అసెట్ ఉంది, ఆ అసెట్ వల్ల నువ్వు ఇంట్లో కూర్చున్నా నీకు డబ్బులు వస్తున్నాయి చూసినావా, దాన్ని మనం ఏమంటామంటే వెల్త్ అని అనడం జరుగుతుంది. ఓకేనా. యాడమ్ స్మిత్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటిది? మనకు వెల్త్ డెఫినేషన్. యాడమ్ స్మిత్ ఏ బుక్ రాసిండు? మనకి వెల్త్ ఆఫ్ నేషన్స్ బుక్ రాసిండు. యాడమ్ స్మిత్ ఎవరు? ఈస్ ట్రీటెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకేనా. అతను రాసిన థియరీ ఏంటంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ. ఇక్కడ వరకు క్లియర్ కదా. అంటే మనకు ఫస్ట్ పాయింట్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మన ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ లేదా ఎకనామీ అనే సబ్జెక్ట్ దేని గురించి డిస్కస్ చేస్తుందబ్బా అంటే అవర్ సబ్జెక్ట్ డిస్కసెస్ అబౌట్ ది వెల్త్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా. వెల్త్ సంపద గురించి మాట్లాడుతుంది మన ఎకనామిక్స్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ హీ గేవ్ ఇంపార్టెన్స్ టు మనీ. ఓకేనా. హీ గేవ్ ఇంపార్టెన్స్ టు మనీ. యాడమ్ స్మిత్ ఇప్పుడున్న కాలంలో కాదు, 1776 ఆ టైంలోనే యాడమ్ స్మిత్ ఏమన్నాడంటే మనిషి జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనీయే.
ఓకేనా. అండ్ ఇప్పుడు ఇన్ దిస్ కాంటెంపరీ సిచ్యువేషన్ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పట్లో అందరికీ పైసలు ఇంపార్టెంట్ అయినాయి అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ యాడమ్ స్మిత్ అప్పుడున్న కాలంలోనే క్లియర్గా చెప్పిండు అసలు మనిషికి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే అది కేవలం డబ్బు మాత్రమే అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకి ఇక్కడ ఇమేజ్లో క్లియర్గా కనిపిస్తున్న మిస్టర్ యాడమ్ స్మిత్ అనమాట. ఓకేనా రైట్. ఇప్పుడు నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ యాడమ్ స్మిత్ గురించి అయిపోయింది. అండ్ ది వెరీ అదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే ఇక్కడ మనకు జేబీ సే. ఓకేనా, జేబీ సేస్, అతని పేరే జేబీ సేస్. ఈ జేబీ సేస్ హీ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యాడమ్ స్మిత్. ఓకేనా, జేబీ సేస్ అండ్ యాడమ్ స్మిత్ ఇద్దరు ఒక మంచి మిత్రులు అనమాట. ఈ జేబీ సేస్ ఏమన్నాడంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అన్నాడు. అంటే సప్లై తనంతట తానుగానే డిమాండ్ని క్రియేట్ చేసుకుంటుంది అని అన్నది ఎవరంటే దట్ ఈస్ మిస్టర్ జేబీ సేస్. హౌ సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, హౌ డస్ ది సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అన్నది కనుక మనం ఇక్కడ చూసినట్టయితే వీ హ్యావ్ టు జస్టిఫై ఇట్. ఓకేనా, వీ విల్ జస్టిఫై ఇట్. హౌ యూ కెన్ లుక్ హియర్, లెట్ us సే దట్ ఇదొక ఇండస్ట్రీ. ఓకేనా, ఇదొక ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసింది ఎందుకు అంటే ఈ ఎక్స్ అనే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఓకేనా, ఈ ఎక్స్ అనే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం ఏం చేసినాం, వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఏ ఇండస్ట్రీ. ఓకేనా, ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినాం. ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇండస్ట్రీ పెట్టంగానే ప్రోడక్ట్స్ తయారు కావు కదమ్మా. వీ నీడ్ వాట్, వీ నీడ్ లేబర్. ఎవరు కావాలి మనకు, లేబర్ కావాలి. ఇప్పుడు లేబర్ ఈ వస్తువుని లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీథింగ్. ఒక చైర్ అనుకుందాం. చైర్ తయారు చేయడానికి మనం ఏం స్టార్ట్ చేసినాం, వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఎవరు వర్క్ చేస్తున్నారు, లేబర్ వర్క్ చేస్తున్నారు. లేబర్ వర్క్ చేస్తున్నందుకు లేబర్కి ఏమి వస్తున్నాయి, శాలరీస్ లేదా వేజెస్ వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ లేబరే ఈ డబ్బులను పట్టుకొని పోయి వేరే ఏదైనా ప్రోడక్ట్ కొంటాడు మార్కెట్లో. ప్రోడక్ట్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కొన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ ఫోన్ ఇతను కొంటుండంటే ఈ ఫోన్ని ఈ వ్యక్తి కొంటుండంటే మార్కెట్లో ఈ ఫోన్ కూడా అయిపోతుందనే కదా అర్థం. ఇప్పుడు మార్కెట్లో ఉండే ఈ ఫోన్ని పోయి ఈ వ్యక్తి కొన్నాడంటే ఫోన్ అయిపోయిందనే కదా అర్థం. ఆ ఫోన్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకో ఫోన్ మార్కెట్లోకి రావాలంటే ఈ ఫోన్ను తయారు చేయాలి కదా. ఈ ఫోన్ను తయారు చేయడానికి ఇంకో ఇండస్ట్రీ కావాలి కదమ్మా. ఫోన్ తయారు చేయడానికి ఇంకో ఇండస్ట్రీ కావాలి. ఆ ఇంకో ఇండస్ట్రీలో కూడా లేబర్ వర్క్ చేస్తారు కదా. ఆ లేబర్కి మళ్ళీ మనం వేజెస్ ఇవ్వాలి కదా. మళ్ళీ వాడు పోయి వేరే ప్రోడక్ట్ని కొంటాడు. అంటే ఈ సప్లై కనుక లేకుంటే, ఈ చైర్ అనే వస్తువు కనుక మార్కెట్లోకి రాకుంటే, ఇది సప్లై కదా. ఇప్పుడు వస్తువు తయారై మార్కెట్లోకి వస్తుందంటే మనం దాన్ని ఏమంటాం, సప్లై అని అంటాం. ఓకేనా, ఒక వస్తువుని తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తున్నామంటే దట్ ఈస్ కాల్డ్ సప్లై. ఈ సప్లై కనుక, ఈ చైర్ అనే సప్లై కనుక లేకుంటే ఈ అన్ని వస్తువులకు డిమాండే ఉండదు. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ చైర్లు తయారు చేసే ఇండస్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తి, తయారు చేసే ఇండస్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి డబ్బులే ఇస్తారు తప్ప చైర్స్ ఇవ్వరు కదా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వ్యక్తికి ఇప్పుడు డబ్బులే ఇస్తారు. దే విల్ గివ్, వాళ్ళు పేమెంట్ ఎట్లా చేస్తారు, మానిటరీ పేమెంట్ ఉంటుంది తప్ప ఇప్పుడు చైర్లు తయారు చేసే ఇండస్ట్రీలో పనిచేస్తున్నావు కాబట్టి నీకు మేము చైర్స్ ఇస్తామన్నారు కదా. కాబట్టి అల్టిమేట్లీ ఇక్కడ పనిచేసిన ఇంట్లో కూడా అల్టిమేట్లీ చైర్ కావాలి కదా. అప్పుడు వాడు మళ్ళీ మార్కెట్లో పోయి ఈ చైర్లే కొనుక్కోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా సప్లై ఏం చేస్తుందంటే ఈ సప్లై లేకుండా అసలు దేనికి డిమాండే లేదు. ఆ విధంగా సప్లై అనేది డిమాండ్ని తనంతట తానుగానే క్రియేట్ చేసుకుంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు క్లియర్గా జేబీ సేస్ అనే వ్యక్తి. అండ్ హీఈస్ ఏ క్లాసికల్ ఎకానమిస్ట్. క్లాసికల్ ఎకానమిస్ట్ అంటే ఏంటిది అంటే ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ స్టార్టింగ్ ఫేజ్లో ఆ సబ్జెక్ట్ కొత్తగా ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఉన్న పర్సన్స్ని క్లాసికల్ అంటాం. వీళ్ళు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ కొత్త ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఉన్నారు కాబట్టి వీళ్ళని మనం క్లాసికల్ ఎకానమిస్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. రైట్, yes, now let us go forward. Now we have very important person, that is Mr. Alfred Marshall. Ever manaki we are discussing about Alfred Marshall. You can see the image of Mr. Alfred Marshall over here. Ee Alfred Marshall em chestundo okasari vindam. Alfred Marshall em chesindante he criticized, okay na, he criticized Adam Smith antadu criticize cheyadam jarigindi. Ante Adam Smith ఏమన్నాడు, Adam Smith gave importance to money. Adam Smith ఏమన్నాడు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ ఓన్లీ మనీ అని చెప్పేసి Adam Smith అన్నాడు. బట్ ఆల్ఫ్రెడ్ మార్షల్ సెడ్ దట్ no, Adam Smith, what you are saying, it is wrong. Money is only the not important person in the human life. Money కంటే ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఓకేనా, మనుషుల వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్ రాదర్ దాన్ మనీ అని చెప్పేసి మనకి ఎవరు చెప్పిందంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పడం జరిగింది. ఆల్ఫ్రెడ్ మార్షల్ రాసిన బుక్ ఏంటంటే దట్ ఈస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమిక్స్. వెరీ ఇంపార్టెంట్ బుక్. లాట్ ఆఫ్ టైమ్స్ 4-5 టైమ్స్ ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో చూడడం జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకానమిక్స్ అనే బుక్ రాసిన వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ మిస్టర్ ఆల్ఫ్రెడ్ మార్షల్. అండ్ హీ గేవ్ ఇంపార్టెన్స్ టు వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్.
సి యాడమ్ స్మిత్ గేవ్ ఇంపార్టెన్స్ టు వెల్త్, ఓకేనా. యాడమ్ స్మిత్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిండు, అతను డబ్బులకు ఇంపార్టెన్స్ ఇచ్చిండు. బట్ హియర్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈజ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు వెల్ఫేర్, ప్రజల యొక్క శ్రేయస్సుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ మన ఆల్ఫ్రెడ్ మార్షల్. తర్వాత ఇతను ఏమన్నాడంటే హి సెడ్ ఎకనామిక్స్ ఈజ్ అ స్టడీ ఆఫ్ వెల్త్ ఆన్ ద వన్ సైడ్ అండ్ వెల్ఫేర్ ఆన్ ద అదర్ సైడ్. ది కాయిన్ హ్యాస్ టూ సైడ్స్, కాయిన్కి రెండు వైపులా ఉన్నట్టు ఎకనామిక్స్కి కూడా రెండు వైపులు ఉన్నది. ఎకనామిక్స్ ఒక సైడ్ డబ్బుల గురించి చదువుతుంది, అండ్ అదర్ సైడ్ ఇట్ స్టడీస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పడం జరిగింది. అంటే కాయిన్కి రెండు సైడ్ల బొమ్మ బర్డ్స్ హెడ్స్ అండ్ టైల్స్ ఉన్నట్టు ఎకనామిక్స్ ఇప్పుడు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏమంటున్నాడంటే ఎకనామిక్స్ ఒక సైడ్ వెల్ఫేర్ గురించి చదువుతుంది, అంటే ప్రజల శ్రేయస్సు గురించి చదువుతుంది, అండ్ అదర్ సైడ్ మనకు డబ్బు గురించి చదువుతుంది అని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారంటే దట్ ఈస్ మిస్టర్ ఆల్ఫ్రెడ్ మార్షల్. తర్వాత వెల్ఫేర్ డెఫినేషన్, అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన డెఫినేషన్ మనం ఏమంటామంటే వెల్ఫేర్ డెఫినేషన్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. ఆడమ్ స్మిత్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటిది, వెల్త్ డెఫినేషన్. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటిది, వెల్ఫేర్ డెఫినేషన్, ఓకేనా. అంటే ఇక్కడ చూడండి ఎకనామిక్స్ ఈజ్ స్టడీయింగ్ అబౌట్ ది వెల్త్, అంటే ఎకనామిక్స్ డబ్బుల గురించి చదువుతా ఉంది. అట్ ద సేమ్ టైం ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో స్టడీయింగ్ అబౌట్ ది వెల్ఫేర్, ఈ రెండు ఆస్పెక్ట్స్ గురించి చదువుతా ఉంది మనకి ఇక్కడ ఎకనామిక్స్ అనమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి అసలు వెల్ఫేర్కి ఎకనామిక్స్కి ఏంటి సార్ సంబంధం అని చెప్పేసి యూ మే గెట్ ద డౌట్, బట్ యూ ట్రై టు అండర్స్టాండ్ ద స్కీమ్స్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద స్కీమ్స్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ కాల్డ్ యాజ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్స్ కావచ్చు, ఇటువంటి అమ్మఒడి కావచ్చు, ఇటువంటి ఏ స్కీమ్ అయినా వి కాల్ ఇట్ యాజ్ వెల్ఫేర్ స్కీమ్. ఆ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి చదివే సబ్జెక్ట్ ఏంటిది, అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఎకనామిక్స్. ఇప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ని మనము గవర్నమెంట్ పాలసీస్ని మనం ఎలా చదువుతామమ్మా, ఎకనామిక్స్లోనే చదువుతాం కదా. అంటే దట్ క్లియర్లీ ఇండికేట్స్ వాట్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ గురించి చదివే సబ్జెక్ట్ ఏంటిది, ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఒకవైపు డబ్బుల గురించి చదువుతుంది, ఎకనామిక్స్ అట్లనే ఎట్ ద సేమ్ టైం వెల్ఫేర్ గురించి కూడా చదువుతుంది. ఈ విషయం ఇంపార్టెంట్, రైట్. లెట్ us go forward. ప్లీజ్ ట్రై టు మేక్ నోట్స్ తయారు చేసుకుంటేనే మనకు బాగా గుర్తుంటుందమ్మా. ఒకవేళ మనం వినుకుంటా కూర్చుంటే మాత్రం గుర్తుండదు. ఇక్కడ యూ కెన్ సీ అండ్ ది థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ యూ కెన్ సీ ది ఇమేజ్ ఆఫ్ లియోనెల్ రాబిన్స్ హియర్. లియోనెల్ రాబిన్స్, హీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్స్. ఇక్కడ చూడండి ఇదని రాసిన బుక్ ఏంటిది, వాట్ ఈస్ దట్ బుక్ విచ్ ఈస్ రిటన్ బై లియోనెల్ రాబిన్స్ అంటే హీ రోట్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్. వాట్ డిడ్ హీ రైట్, హీ రోట్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనమాట. ఓకే, అతని బుక్ పేరు అది. దిస్ ఈజ్ అ బుక్, నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్. ఇతను ఏమన్నాడంటే ఇక్కడ చూడండి, హీ సెడ్ ఎకనామిక్స్ ఈజ్ అ సైన్స్ విచ్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్ యాజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్స్ అండ్ స్కేర్స్ రిసోర్సెస్. అంటే ఏంటిదంటే అర్థం ఏంటిదంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ మనకు కామన్గా ఒక డైలాగ్ తెలుసు, దాట్ హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ రిసోర్సెస్ ఆర్ స్కేర్స్. ఓకేనా, మన వాంట్స్ ఏమో అన్లిమిటెడ్ ఉంటాయి, మనకు చాలా వాంట్స్ ఉంటాయి, కానీ మన రిసోర్సెస్ ఏమో తక్కువ ఉంటాయి. లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్. ఇతను చెప్పేది మనం నార్మల్ లాంగ్వేజ్లో కనుక డిస్కస్ చేసినట్టయితే వాట్ ఈజ్ హీ సేయింగ్ అంటే, లెట్ us సే మీరు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, మీ యొక్క రిసోర్సెస్ ఒక 20,000 అనుకోండి. మీరు ఒక 20,000 పెట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇంకొక అదర్ పర్సన్ కెపాసిటీ లేదా రిసోర్సెస్ ఒక 2 lakhs అనుకోండి. మీ కెపాసిటీ ఒక 20,000, ఇంకో అదర్ పర్సన్ కెపాసిటీ ఒక 2 లక్షలు. ఇప్పుడు అల్టిమేట్లీ హీఈస్ ఆల్సో జాయినింగ్, మీరు కూడా ఒక ఇన్స్టిట్యూట్లో జాబ్ కోసమే జాయిన్ అవుతూ ఉన్నారు, అండ్ హీఈస్ ఆల్సో జాయినింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సేక్ ఆఫ్ జాబ్ ఇట్ సెల్ఫ్. మేబీ అతను వేరే పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుండొచ్చు, లేదా ఢిల్లీలో జాయిన్ అవుతుండొచ్చు. అతని రిసోర్సెస్ 2 lakhs, మీ రిసోర్సెస్ 20,000. ఓకేనా, ఇప్పుడు అల్టిమేట్లీ అతనైనా మీరైనా జాయిన్ అయ్యేది దేనికోసం అంటే అల్టిమేట్లీ వీఆర్ ట్రైయింగ్ టు గెట్ ఎ జాబ్. ఇక్కడ లియోనెల్ రాబిన్స్ ఏమంటున్నా అంటే మనకున్న స్కేర్స్ రిసోర్సెస్ని, అంటే ఇతనికంటే మన రిసోర్సెస్ తక్కువనే కదా. అతని రిసోర్స్ ఎంత, 2 లక్షలు, మన రిసోర్సెస్ ఎంత, 20,000 మాత్రమే. కానీ మన దగ్గర ఉన్న స్కేర్స్ రిసోర్సెస్ని వాడుకొని దాన్ని ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసి మనము కనుక ఒక జాబ్ కొట్టినట్లయితే దాన్ని ఎకనామిక్స్ అంటాము. ఓకేనా, అంటే మనకున్న కొద్దిపాటి రిసోర్సెస్ని, ద రిసోర్సెస్ విచ్ వీ హ్యావ్, అంటే కొంచెం మన దగ్గర ఉన్న కొద్ది రిసోర్సెస్ని వాడుకొని దాంట్లో నుండి ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసి దాన్ని మనం కరెక్ట్గా వాడుకొని, అంటే మన ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఒక జాబ్ కనుక కొట్టినట్లయితే దాన్ని ఎకనామిక్స్ అంటామని చెప్పేసి ఎవరు చెప్తా ఉన్నారు మనకంటే చాలా క్లియర్గా లియోనెల్ రాబిన్స్ చెప్తా ఉన్నారు. ఇక్కడ లియోనెల్ రాబిన్స్ ఇచ్చిన డెఫినేషన్ ఏమంటామంటే స్కేర్సిటీ డెఫినేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, స్కేర్సిటీ అంతే కదమ్మా, మనకు చాలా కోరికలు ఉంటాయి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ విషెస్ బట్ వీ డూ నాట్ హ్యావ్ ది మనీ. కాబట్టి మనీ లేకపోవడం ఏంటిది, స్కేర్సిటీ కదా. కాబట్టి లియోనెల్ రాబిన్స్ ఇచ్చిన డెఫినేషన్ ఏమంటున్నామంటే మనము స్కేర్సిటీ డెఫినేషన్ అని చెప్పేసి అంటా ఉన్నాము. ఐ విల్ రిమైండ్ యూ వన్స్ అగైన్, ఆడమ్ స్మిత్ ఇచ్చిన డెఫినేషన్ ఏమంటా ఉన్నాము, వెల్త్ డెఫినేషన్ అని చెప్పేసి అంటున్నాము. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన డెఫినేషన్ ఏమంటున్నాం మనము, వెల్ఫేర్ డెఫినేషన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. అండ్ ఫైనల్లీ లియోనెల్ రాబిన్స్ ఇచ్చిన డెఫినేషన్ ఏమంటున్నామంటే వీఆర్ టాకింగ్ ఇట్ యాజ్ ది స్కేర్సిటీ డెఫినేషన్. ఓకేనా, అండ్
ఇంకొకటి ఇక్కడ చూసినట్లయితే స్కేర్సిటీ డెఫినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఎకనామిక్స్కి రకరకాల డెఫినేషన్లు ఉన్నాయి. ఆ రకరకాల డెఫినేషన్ల మోస్ట్ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఏదైనా ఉందా అంటే అది మనకు ఈ డెఫినేషన్ అని చెప్పొచ్చు. ఓకేనా, స్కేర్సిటీ డెఫినేషన్ ఈజ్ ది మోస్ట్ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. ఓకేనా, రైట్. Let us go forward. Now we have Paul Samuelson. Okay, now what do we have? We have Paul Samuelson. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్, మన నార్మల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాల్ శామ్యుల్సన్ చెప్పింది. యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ పాల్ శామ్యుల్సన్ ఓవర్ హియర్. నెక్స్ట్ సి పాల్ శామ్యుల్సన్ ఏం చెప్పిందంటే, పాల్ శామ్యుల్సన్ గేవ్ ది గ్రోత్ డెఫినేషన్. లైక్ ఇన్ లైఫ్ ఎప్పటికప్పుడు మన లైఫ్లో గ్రోత్ వస్తూ ఉండాలి, మన గ్రోత్ లేకుంటే మాత్రం బాగుండదు. ఎందుకంటే మనం చూడండి, లెట్ us టేక్ ది ఎగ్జాంపుల్ 2010లా, ఫర్ ఎగ్జాంపుల్ 2010లా మీరు డైలీ 100 రూపీస్ సంపాదించాలనుకోండి. యువర్ ఎర్నింగ్ వాస్ డైలీ 100 రూపీస్ ఇన్ ద ఇయర్ 2010. ఒకవేళ మీరు 2023లో కూడా నేను అదే 100 రూపీస్ సంపాదిస్తా అంటే పాసిబుల్ అవుతుందా? లైఫ్ హ్యాపీగా ఉంటుందా అంటే యూ కెన్ క్లియర్లీ సే దట్ లైఫ్ విల్ బీ నో మోర్ హ్యాపీ. బికాస్ ఇక్కడ 2010లో 100 రూపీస్ సంపాదిస్తే ఓకే, బట్ అదే 100 రూపీస్ మళ్ళీ నువ్వు 2023లో కూడా సంపాదిస్తా అంటే అప్పుడు మాత్రం హ్యాపీగా ఉండదు. ఎందుకంటే గ్రోత్ అంటే దినాభివృద్ధి, డే టు డే గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అట్లాంటి గ్రోత్ గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకు పాల్ శామ్యుల్సన్. పాల్ శామ్యుల్సన్ ఇచ్చిన డెఫినేషన్ మనం ఏమంటా ఉన్నామంటే గ్రోత్ డెఫినేషన్ అంటా ఉన్నాం. దట్ క్లియర్లీ ఇండికేట్స్ మనకి ఏమంటా ఉన్నామంటే ఎకనామిక్స్ దేని గురించి చదువుతా ఉందంటే ఎకనామిక్స్ ఈజ్ స్టడీయింగ్ అబౌట్ వెల్త్, ఎకనామిక్స్ ఈజ్ స్టడీయింగ్ అబౌట్ వెల్ఫేర్, ఎకనామిక్స్ ఈజ్ స్టడీయింగ్ అబౌట్ స్కార్సిటీ అండ్ ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో స్టడీయింగ్ అబౌట్ గ్రోత్ అనమాట. అంటే మనిషి లైఫ్లో కావాల్సిన గ్రోత్ గురించి కూడా మనకి ఎకనామిక్స్ చదువుతాను. దీస్ ఆర్ సమ్ బేసిక్ పాయింట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఎకనామిక్స్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ మనకు నెక్స్ట్ ఉంది ఏంటంటే ఇక్కడ చూడండి మీరు క్లియర్గా. నెక్స్ట్ we have J.M. Keynes. J.M. Keynesని మనం ఏమంటామంటే we call J.M. Keynes as a father of modern economics. నార్మల్గా ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు? దట్ ఈస్ ఆడమ్ స్మిత్. హియర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ ఈజ్ మిస్టర్ J.M. Keynes. రైట్, డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ ఆడమ్ స్మిత్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ ఈజ్ మిస్టర్ J.M. Keynes అనమాట. ఇక్కడ మీరు ఒక పాయింట్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి దట్ 1776లో ఆడమ్ స్మిత్ థియరీని ప్రపోజ్ చేసిండు. ఓకేనా, ఏ సంవత్సరంలో? 1776లా. ఇప్పుడు టైం ఎక్కడికి వచ్చిందంటే టైం వచ్చేసి 1929 అయింది. ఈ థియరీ వచ్చేసరికి టైం వచ్చేసి 1929 అయింది. ఇక్కడికి మధ్యలో ఏం జరిగిందో మనం చూద్దాం. ట్రై టు అండర్స్టాండ్, కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 1776కి 1929కి మధ్యలో ఏం జరిగిందంటే 1850s వచ్చింది. ఈ 1850sలో ఏం జరిగిందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం జరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అనేది మనం 1850వ సంవత్సరాలలో ఇంగ్లాండ్లో చూడడం జరిగింది. అయితే ఆడమ్ స్మిత్ చెప్పిన థియరీకి ఇప్పుడు ఈ థియరీకి అంటే మన J.M. Keynes చెప్పిన థియరీకి డిఫరెన్స్ ఎట్లయిందో చూడండి. ఆడమ్ స్మిత్ ఏమన్నాడు? గవర్నమెంట్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ అన్నాడు. ఓకేనా, మార్కెట్ అనేది ఫ్రీగా ఉండాలి అన్నాడు. ఫ్రీ మార్కెట్ ఎకానమీ అనే థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే మనకు ఆడమ్ స్మిత్. ఓకేనా, దాని ప్రకారం అతను చెప్పిన దాని ప్రకారం ఎట్లా అంటే లెట్ us సే ఒక 100 పీపుల్ ఉన్నారు. ఓకేనా, దెర్ ఆర్ 100 పీపుల్ అండ్ ఆ 100 పీపుల్ కలిసి 100 వస్తువులను తయారు చేస్తున్నారు. ఎందుకు అంటే అప్పుడు మెషిన్స్ లేవు, దేర్ ఆర్ నో మెషిన్స్. ఓకేనా, 100 పీపుల్ ఉన్నారు, 100 మంది మెషిన్స్ లేవు కాబట్టి చేతులను యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి 100 మంది కలిసి 100 వస్తువులను తయారు చేసిండ్రు. క్లియరా? కానీ 1929కి వచ్చేసరికి ఏమైందంటే సిచ్యువేషన్స్ హ్యావ్ చేంజ్డ్. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మనుషుల ప్లేస్లో మెషిన్స్ వర్క్ చేయడం స్టార్ట్ అయినాయి. అంతే కదా, 1850sలో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి అన్ని మనుషుల ప్లేస్లో మెషిన్స్ వర్క్ చేయడం స్టార్ట్ అయింది. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు 100 మెంబర్స్ వర్క్ చేయట్లేదు, కేవలం 50 మెంబర్సే వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, 50 మెంబర్సే వర్క్ చేస్తున్నారు. అంటే మిగతా 50 మెంబర్స్ ఎవరు? మిగతా 50 మెంబర్స్ని మనం అన్ఎంప్లాయీస్ అనొచ్చు. అన్ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు ఉంటాయా అంటే అన్ఎంప్లాయీస్ దగ్గర డబ్బులు ఉండవు. క్లియర్ కదా? ఇక్కడ 50 మెంబర్సే వర్క్ చేస్తూ ఉన్నారు, కాకపోతే మెషిన్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఈ 50 మెంబర్స్ మెషిన్స్ సహాయంతో 500 వస్తువులను తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ 100 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు అంటే 100 మెంబర్స్కి డబ్బులు వస్తున్నాయి, 100 ప్రొడక్ట్సే తయారవుతూ ఉన్నాయి.